సార్ అసలు ఏంటి ఈరోజు ఈ ధర్నా ఇలా నిర్వహించడానికి కారణాలు ఏంటి? నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా. ఎలక్షన్ ముందు మీకు పర్మిషన్ ఇవ్వలేదు, ఈరోజు ఎందుకు వచ్చింది అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అప్పుడు భయపడ్డారు, ఇవ్వకపోతే మన లేదు అనుకొని ఇచ్చారు. ఎందుకంటే విద్యార్థులలో గత 3 నెలలతో పోల్చినప్పుడు ఇవాళ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాళ్ళేమో రోజేమో ఇందిరా అకాడమీ ధర్నా చేసుకోవడానికి అన్నిటి పర్మిషన్ అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. లేకంటే అందుకనే వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి ఇవ్వకపోతే ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇలా పర్మిషన్ ఇచ్చారని మేము అనుకుంటా ఉన్నాం. విద్యార్థులు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ 6 నెలలు అవుతుంది, వాళ్ళు సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నారు. 6 నెలలు అయిపోయింది, ఒక్క ఉద్యోగం నింపలేదు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు నింపని చెప్పి మీరేమన్నా మిస్ అవుతున్నారా? 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ 2 లక్షలకి జాబ్ క్యాలెండర్ మేము ఇచ్చినామన్నారు. అది ఒక మీడియా వేదికగా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటారు. అశోక్ సార్గా మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలేమో. వాళ్ళ మేనిఫెస్టోలో మేము వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఇలా పెట్టుకున్నాం చెప్పలేగా. వాళ్ళ మేనిఫెస్టోలో టీఆర్ ఇచ్చిన 89,000 ఉద్యోగాలు కూడా మా మేనిఫెస్టోలో ఉన్నాయని చెప్పేసి రాసి ఉంటే మీరు లెక్క పెట్టుకునే వాళ్ళం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న ఇంత పెద్దగా 4-5 పేజీలు లెక్క పెట్టేసి నిరుద్యోగులని ఆకాశంలో మేడలు కట్టించి ఆకాశంలో మీరు కూర్చోరు అన్నట్టుగా ఒక మేనిఫెస్టో తయారు చేశారు. 1% అన్న విద్యా వ్యవస్థ మీద మీ చర్చ జరిగిందా? వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో ఇష్టారాజ్యంగా దందా నడుస్తుంది. ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఇంటర్మీడియట్ వాడికి 5 లక్షల రూపాయలు ఫీజు వసూలు రాష్ట్రంలో. మరి కనీసం సోయిందే గవర్నమెంట్కి? ఒక ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉన్నదా? ఒక కమిటీ లేదు. ఇవాళ ఉద్యోగాలు వేస్తామని 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. గ్రూప్ 2లో ఒక్క పోస్టు పెంచాలి. ఒక్క పోస్టు పెంచలోని మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? ఇప్పటి వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా ఒక కనీసం చర్చ జరగాల, ఒక మీటింగ్ జరగాల. విద్యాశాఖ మంత్రి లేడు. 2 లక్షల ఉద్యోగాల పైన మీకు ఇంతవరకు ఏ ఉద్యోగాలని అవగాహన లేదు. ఆయన ఏదో ఆలోలు చెప్పారని చెప్పేసి మేనిఫెస్టో తయారు చేశారు. ఆ మేనిఫెస్టోకి ఇవాళ ఉన్నటువంటి వాస్తవానికి చాలా విరుద్ధంగా కనబడతా ఉంది. బట్ ఈ ప్రభుత్వానికి 6 నెలల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రేపు నెక్స్ట్ ఈ ప్రభుత్వానికి ప్రతిరోజు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటంటే నిరుద్యోగ ఉద్యమాలే ఎదురవుతాయి. వీటిని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. ఈ 2016లో చెప్పిన ఏమని చెప్పినంటే నెక్స్ట్ 2020 నాటికి వచ్చే ఉద్యమాలని నిరుద్యోగ ఉద్యమాలే. నాట్ ఓన్లీ తెలంగాణ కూడా దేశవ్యాప్తంగా వస్తారు. వాళ్ళ దేశవ్యాప్తంగా నిరుద్యోగులంతా మానసిక సంఘర్షతో ఇబ్బంది పడుతున్నారు. చదువుతున్నారు, పుస్తకాలు పట్టుకొని సంవత్సరాలు చదువుతున్నారు. కానీ ఒక పీజీ చేసిన వాడికి, ఒక పిహెచ్డీ చేసిన వాడికి 15,000 రూపాయలు కూడా జీతం తీసుకోలేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఉంది, దేశం మొత్తం అట్లే ఉంది. కానీ నిరుద్యోగులకు ఉపాధి కల్పన కేంద్రాలు ఏర్పాటు చేయండి, టెక్నికల్ స్కిల్ నేర్పండి, వాళ్ళ చదువు రాకపోతే చదువు నేర్పండి. సర్టిఫికెట్లు ఇచ్చే చదువులు కాదు మాకు కావాల్సింది, సమర్థత ఉన్న చదువులు కావాలా. వైఎస్ రాజశేఖర కాలంలో ఇష్టానుసారంగా ఫీ రియంబర్స్మెంట్ల కోసం కాలేజీలు ఇచ్చినాయి. తీరవస్ ఏమైంది? పట్టాలు ఉన్నటువంటి విద్యార్థులు తయారయ్యారు కానీ క్వాలిటీ ఉన్న విద్యార్థులు తయారు కాల. అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు బీటెక్ చేసిన తర్వాత కనీసం ఒక ఎలాంటి ఒక వ్యవస్థలో పనికొచ్చే విద్యార్థులను తయారు చేయలేకపోయారు. దాని కారణంగా ఒక బీటెక్ చేసిన వాళ్ళు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. ఒక ఎంటెక్ చేసిన క్యాండిడేట్, ఒక పిహెచ్డీ చేసిన క్యాండిడేట్ గ్రూప్ 4 ఎంప్లాయీగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేంటంటే ఇవాళ ఉపాధి మార్గాలు ప్రైవేటు రంగంలో సరైన రీతిలో లేకపోవడమే ప్రధాన కారణం. మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, బీటెక్ చదివిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ అవుతారు అన్నారు. అది కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందకుండా ఈ 46 జీవోని కొంచెం రద్దు చేయాలని కూడా మీరు ముందుకు వచ్చినారు. ఎంతవరకు వచ్చింది 46 జీవో? 46 ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉంది. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఇస్తామని చెప్పారు. వాళ్ళు 46 వాళ్ళు వాళ్ళకు వ్యతిరేక ఉద్యమాలు చేశారు. ఆ గవర్నమెంట్ కింద కూర్చోబెట్టేశారు. ఈ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఇవాళ కోమరెడ్డి వెంకరెడ్డి కాడికి మన ఎలక్షన్ ముందు పోయినప్పుడు ఏంటంటే మీరు 46 రద్దు చేస్తామన్నాడు. మన పోయినాక కమిటీ ఏర్పాటు చేసి 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ కమిటీ ఏర్పాటు చేస్తాం మళ్ళీ కోమరెడ్డి వెంకరెడ్డి చెప్తారు. అంటే వాళ్ళకి ఎంత అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే బట్టి విక్రమార్క అసెంబ్లీలో అంటాడు, ఏమంటాడు 1:1 అని ఇవ్వాలి అంటాడు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏమంటాడు 1:50 యాజ్ అ నోటిఫికేషన్ ప్రకారం పోతామని చెప్తాడు. ఆ నోటిఫికేషన్లో 18వ రూల్ ఏమని చెప్తుందంటే ఎలాంటి అంశాలైనా నిర్ణయం తీసుకునే శక్తి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఉన్నది. కానీ మరి ఆ నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నాక మరి తెలియకుండా నేను తెలియకపోతే సపోర్ట్ కూర్చోవు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇజ్జత్ ఏం తీస్తావు? అట్లంటే మరి బట్టి విక్రమార్క గారు మాట్లాడింది తప్ప, జీవన్ రెడ్డి మాట్లాడింది తప్ప ఎవరిది కరెక్ట్ అనుకోవాలా? మరి ఆయన మంత్ర ఈయన మంత్ర అంటే ఫైనల్ గా అశోక్ సార్ వాళ్ళకు నాలెడ్జ్ లేదా, అసలు అవగాహన లేదంటారు. అదేగా దరిద్రం. మా దౌర్భాగ్యం ఏంటంటే చదువుకున్న వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతున్నాము, చదువు రాని వాళ్ళేమో అసెంబ్లీలో కూర్చుంటున్నాం. అందుకే నిరుద్యోగులలో చైతన్యం తీసుకొచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డు మెంబర్లో పోటీ చేస్తాం, ఒక సర్పంచ్ పోటీ చేస్తాం, ఎంపీటీసీగా పోటీ చేస్తాం, జెడ్పీటీసీగా పోటీ చేస్తాం. గెలవకపోవచ్చు కానీ ఫలితాలు తారుమారు చేస్తాం. నేను మన ఎమ్మెల్సీని గెలవలే, 3 రోజులు పట్టింది. ఎన్నికల ఫలితాలు చేయడానికి 3 రోజులు పట్టింది.
ప్రధాన పార్టీలో ముచ్చంటలు పెట్టించినాం. కానీ నిరుద్యోగులలో చైతన్యం రాకపోతే మన రోడ్ల మీద తిరుగుతాం. చదువురానోడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, డబ్బులున్నోడు, పోయి అమెరికా పోయి డబ్బులు సంపాదించుకున్నోడు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే పోటీ చేసి మనిషికి 2,000 రూపాయలు ఓటుకు ఇచ్చేసి కొనుగోలు చేసి అసెంబ్లీలో కూర్చుంటున్నారు. పోయి ఆడ పోయి నిద్రపోతున్నారు. ఆడ బాతాకాన్ని పురాణలాగా మారుతుంది. వీడిని వాడి తిట్టుకోవడం, వాడిని తిట్టుకోవడం. బడ్జెట్ అంటే అర్థం తెలియదు, దాంట్లో పద్దులు అంటే అర్థం తెలియని వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం అవగాహన లేదు, సబ్జెక్టు పైన అవగాహన లేదు, ఈ రాష్ట్రం ఏం జరుగుతుందో అవగాహన లేదు. నేనేమంటున్నానంటే ఎవరు కూడా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వని ఎవరు అడగల. ఏ ఒక్క మహిళ అన్న పోయి గాంధీ భవన్ పోయి మాకు ఫ్రీ బస్ అని అడగల. నేనేమంటున్నా, ఫ్రీ బస్సు రద్దు చేసి దాన్ని నెలకు పెట్టే 300, 400, 500 కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించాం, నిరుద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయించాం. రాష్ట్రం బాగుపడుతుంది. అంటే మీరు ఈ ఉచిత పథకాల వల్ల భవిష్యత్ తరాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ అదే మన యుద్ధం. అందుకే ఈ నిరుద్యోగులందరినీ చైతన్యవంతం పరచాలన్న ఒక ఉద్దేశంతో ఇలా కొనసాగుతున్న అంశాలు. అదే విధంగా బుక్స్ లలో వందే మాతరం గేయానికి సంబంధించి ఇది గత విద్యాశాఖ మంత్రి నేమ్ ఉండడం వల్ల దాన్ని చింపేసి తిరిగేసి ప్రభుత్వం మారినప్పుడు అధికారులు సై ఉండాలిగా. ఆ ప్రభుత్వం మారిందన్న విషయం కూడా అధికారులకు గుర్తు లేకుండా ప్రింట్అవుట్ చేశారు.